కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్. తన అరెస్ట్ రాజకీయ కుట్ర అన్న ఢిల్లీ సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్. రాధాకిషన్, గట్టుమల్లను ప్రశ్నిస్తున్న పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ పొడిగించింది. 4 రోజుల కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కేజ్రీవాల్. మరోవైపు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపొచ్చని న్యాయస్థానం తెలిపింది. జైలు నుంచి పరిపాలనను ఆపే విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని పేర్కొంది. అయితే ఈ క్రమంలోనే సీఎంను తొలగించే అంశంపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ పొడిగించింది. 4 రోజుల కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కేజ్రీవాల్. మరోవైపు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చని న్యాయస్థానం తెలిపింది. జైలు నుంచి పరిపాలనను ఆపే విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని పేర్కొంది. అయితే ఈ క్రమంలోనే సీఎంను తొలగించే అంశంపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గట్టుమల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. గట్టుమల్లు గతంలో ఎస్ఐబిలో సిఐగా పనిచేశారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తుంది.
ఇక ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నను అరెస్టు చేశారు. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరి నిఘా పెట్టి ప్రభుత్వం మారక హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. అయితే మరోవైపు భుజంగరావు తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు 7 రోజుల పాటు విచారించారు. విచారణలో భాగంగా తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి ఇద్దరిని, ఎవరైతే మాజీ ఎస్పీలుగా ఉన్నటువంటి ఎస్ఐబిలో ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావుని కావచ్చు, తిరుపతన్నని కూడా అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నాంపల్లి కోర్టులో వీరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. తాజాగా చూసుకున్నట్టయితే ఈ కోర్టు తీర్పు ఏదైతే బంజారాహిల్స్ పోలీసులు వేసుకున్నటువంటి కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ చేస్తున్నట్టుగా నాంపల్లి కోర్టు జడ్జి పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏదైతే ఎఫ్ఐఆర్లో ఏటుగా నమోదైనటువంటి ఏదైతే రాధాకిషన్ రావు, అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావుతో పాటు గట్టుమల్లు, అలాగే ప్రణీత్ రావు డ్రైవర్, ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అరెస్టు చేసి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు అనేక అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మాజీ ఓఎస్డీ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో 2 దఫాలుగా రిటైర్డ్ అయినప్పటికీ విధుల్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు అనేక అంశాలు, అనేక అవకతవలు ఏదైతే తనని రాధాకిషన్ రావు ఎవరైనా టార్గెట్ చేస్తే వారిని అంతు చూసేదాకా వదలలేను అన్న ఒక ఇది కూడా ఉంది. తన మీద అభియోగాలు కూడా ఉన్నాయి. అలాంటి రాధాకిషన్ రావు ఈ మొత్తం కూడా ప్రణీత్ రావు చెప్తేనే చేశానన్న అతను కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఇంకా చాలా మందే ఉన్నారు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బడాబాబులే ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ప్రణీత్ రావు ఆదేశాల మేరకు ఎవరైతే రవి పాల్ తీసుకొచ్చినటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి ఎమ్మెల్సీ ఒక అతను సహకరించారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి రవి పాల్ని కూడా కస్టడీలోకి తీసుకునే ఉద్దేశంలో అయితే బంజారాహిల్స్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ నుంచి వీరికి సమకూర్చినటువంటి వ్యక్తులు ఎవరు, కోట్లలో విలువ చేసేటటువంటి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఏదైతే వితౌట్ ఫోన్ కాకుండా మనుషుల కదలికల్ని బేస్ చేసుకునే ఇది 3 మీటర్ల అడుగుల రేడియస్లోనే మొత్తం సమాచారాన్ని కూడా సేకరించే టెక్నాలజీ, అత్యాధునిక టెక్నాలజీ. దీన్ని ఉపయోగించి ఏదైతే గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ప్రస్తుత సీఎం ఇంట్లో ఉన్నటువంటి జరిగేటటువంటి ప్రతి ఒక్క కదలికను కూడా వీళ్ళు క్యాప్చర్ చేశారు. వాళ్ళు మాట్లాడుకుంటే పర్సనల్ మాటలు కూడా వీళ్ళు క్యాప్చర్ చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో A1గా ప్రభాకర్ రావు, A2గా రాధాకిషన్ రావు, A3గా ప్రణీత్ రావు నమోదు చేశారు. కాబట్టి మొత్తం ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రైవేట్ వ్యక్తులతో సహా అందరినీ కూడా విచారించడానికైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న రాత్రి కూడా కొందరిని విచారించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గతంలో ఎలాగైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లు మూసివేసి ఇన్వెస్టిగేషన్ మొత్తం చేస్తున్నారో తాజాగా కూడా ఈరోజు రాధాకిషన్ రావు ఏదైతే విదేశాలకు పారిపోయారు, ప్రభాకర్ రావు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాలకు అమెరికాకు పారిపోయారు. అతను కూడా ఒక పోలీసు ఉన్నతాధికారికి ఒక సందేశం కూడా ఇవ్వడం జరిగింది. మనం ఒకటి ఇలాంటి పరిణామాలు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ కనుసన్నల్లోనే మనం చేయాల్సి ఉంటుందన్న కోణంలోనే అతను కూడా చెప్పడం జరిగింది. తను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసము అమెరికా వెళ్ళాను, జూన్ జూలైలో మళ్ళీ తిరిగి వస్తానన్న కోణంలోనే అతను కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావు లండన్ పారిపోయినట్టుగా చెప్పారు. అలాగే ఈ కేసుకి సంబంధించి రాధాకిషన్ రావు నిన్నే విదేశాల నుంచి వచ్చి అలాగే ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి తాను సహకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది మంత్రులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కూడా మొన్న కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా డీజీపీ కూడా ఒక లేఖ ఇవ్వడం జరిగింది, రఘునందన్ రావు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క
రాజకీయ నాయకులు కూడా డీజీపీ కార్యాలయానికి వెళ్ళి తమకు జరిగినటువంటి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవేవైతే ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్ వల్ల మొత్తాన్ని కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో రియల్టర్ల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కూడా బాధితులుగా ఉన్నారు. ఏదైతే హవాలా రూపంలో తీసుకుని వెళ్ళేటువంటి నగదుకు సంబంధించి కూడా అనేక మందిని కూడా వీళ్ళు ట్రాప్ చేశారు. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మొత్తం కూడా ఫండ్స్ని సేకరించి బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఈ ఫండ్స్ని ఇవ్వడం జరిగింది అన్న కోణంలో కూడా ఈ కేసులో కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు ఎలాంటి కస్టడీ ఇస్తుంది? ఈ ముగ్గురు ఎవరైతే తిరుపతన్న, భుజంగరావు అలాగే ప్రణీత్ రావు ఇప్పటికే చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని కస్టడీకి ఇచ్చినట్లయితే వారితో పాటు ఈరోజు అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు డ్రైవరు, మరొక వ్యక్తి గట్టుమల్లు, ఈ ముగ్గురిని కూడా కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ కేసులో త్రవ్వే కొద్దీ అనేక మంది వ్యక్తులు కూడా ఇందులో వస్తూనే ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ కేసులో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఈ కేసుకి సంబంధించి పురిగోల్పారి వీరిని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయవలసిందిగా రాధాకిషన్ రావుకి ప్రభాకర్ రావు కొన్ని నెంబర్స్ ఇవ్వడము, ఆ నెంబర్స్ని రాధాకిషన్ రావు ఎస్ఐబికి ఇవ్వడం, ఎస్ఐబిలో వీళ్ళే ఒక వింగ్ని ఏర్పాటు చేసుకొని మొత్తం ఈ ట్యాంపరింగ్ మొత్తం కూడా పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ట్యాంపరింగ్ మొత్తానికి కూడా వీళ్ళు ఏదైతే ఆ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలే కాకుండా వీళ్ళు స్వలాభం కోసం కొంతమంది వ్యాపారవేత్తలను కూడా బెదిరించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద శివాని ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావుని ఈ కస్టడీలోకి తీసుకోవడం మాత్రం ఈ కేసులో సంచలనంగా మారింది. రాధాకిషన్ రావు విదేశాలకు పారిపోయారు, రారు అనేసి అని అనుకున్నాం. కానీ రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత రాధాకిషన్ రావు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు చాలా మంది పేర్లు కూడా ఇందులో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ ఉషా. మూడు పార్టీలు కలిసింది రాష్ట్ర ప్రజల కోసమేనని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి కీలకం కానున్నాయని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరు భయపడవద్దని అన్నారు. జగన్ ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన ధైర్యం ఇది పరిటాల రవీంద్ర నేర్పించిన పోరాటం. దీనికి తిరుగుండదు, ఎదురుండదు. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం. రవీంద్ర గారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సభ మొదలు పెడుతున్నాను. తమ్ముళ్ళు ఒక విషయం, మంచి మధ్యాహ్నం ఎవరు మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే, ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా. డబ్బులిచ్చి, తాగించి, బస్సులు పెట్టి, బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు. ఏం తమ్ముళ్ళు అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో. మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది. మనమంతా సిద్ధం. ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, ఒక్కసారి రండి, రాప్తాడులో మీటింగ్ పెట్టండి. ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే ఈ రోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే మూడు పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల
జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా పొలిటికల్ మంతనాలు జరుపుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. అయితే ఎంపీ కేశవరావుతో పాటు ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేశవరావును బుజ్జగిస్తున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో ఈ చర్చలో బీఆర్ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్ తో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పాల్గొనేందుకు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా పొలిటికల్ మంతనాలు జరుపుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. అయితే ఎంపీ కేశవరావుతో పాటు ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేశవరావును బుజ్జగిస్తున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో ఈ చర్చలో బీఆర్ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్ తో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పాల్గొనేందుకు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. శివాని, గుడ్ ఈవినింగ్. ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వేష క్షేత్రంలో రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులు కేశవరావు మరియు ఆయనతో పాటుగా హైదరాబాద్ మేయర్ అతని కూతురైన గద్వాల విజయలక్ష్మి కూడా గత కొంతకాలం నుండి ఈ బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న విస్తృత సమాచారం ఉండడంతో వీళ్ళను బుజ్జగించడానికి ఫామ్ హౌస్ పిలిపించుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ సమావేశంలో కేసీఆర్ తో సహా కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇతను ఈ యొక్క చర్చల అనంతరం ఈ ఫామ్ హౌస్ చేరుకున్న తర్వాత కేసీఆర్ తోని ములాఖాత్ అయి అతనికి రాజీనామా పత్రాలను కూడా ఇవ్వనట్టు కూడా మాకు సమాచారం ఉంటుంది. ఏది ఏమైనా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ లో చేరుతారా లేక కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా బుజ్జగించడంతో విరమించుకుంటారనేది కూడా సందిగ్ధంలో ఉంది. ఏది ఏమైనా కూడా ఈ సమావేశం అనంతరం హైదరాబాద్ పోయి కాంగ్రెస్ చేరుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జోరు మొదలైంది. క్రమంగా ప్రచారం పుంజుకుంటుంది. బీఆర్ఎస్ 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీలో నేడో రేపో ప్రకటించే వీలుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బలబలాలు, బలహీనతలు, విజయ అవకాశాలు, ఎదురయ్యే సమస్యలను బేరీజు వేసుకుని ఎన్నికల వ్యూహచరణ చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇమేజ్, మోడీ ప్రభావం కీలక పాత్ర పోషిస్తున్నాయి. 3 పార్టీల బలాలు, బలహీనతలు, అవకాశాలపై ఓసారి లుక్ ఇద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 14 ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. 8 అసెంబ్లీ సీట్లు గెలిచి ఓట్ల శాతం గణనీయంగా పెంచుకున్న బీజేపీ కూడా 10 సీట్లను టార్గెట్ పెట్టుకుంది. ఇక 39 అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కూడా 10 పార్లమెంటు సీట్లు గెలవాలనే లక్ష్యంతో పోరుకు సిద్ధమవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం కోసం వ్యూహరచన చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల వల్ల మహిళల ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిమితులు ఉన్నా మొదటి 100 రోజుల్లోపు 6 హామీలలో 5ంటిని అమలు చేయడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ద్వారా నిరుద్యోగులను కొంత సంతృప్తి పరచగలిగారు. అధికార పార్టీ అయినందువల్ల రాజకీయ, ఆర్థిక మద్దతు సులభంగా అందుతుంది. కేబినెట్ లో సామాజిక న్యాయం చేశారనే పేరుంది. మజ్లిస్ పార్టీతో స్నేహం పునరుద్ధరించడం, బీజేపీపై రాజీ లేని పోరు చేస్తుందన్న పేరు కారణంగా మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు మారాయి. రెడ్డి సామాజిక వర్గం నుండి పెరుగుతున్న మద్దతు వల్ల గ్రామ స్థాయిలో రాజకీయ ప్రభావం పెరిగింది. దక్షిణ తెలంగాణ, ఖమ్మం, వరంగల్లో పార్టీ బలంగా ఉంది. కేంద్రంలో మోదీ ఇమేజ్ బలంగా ఉండడం, మోదీకి ధీటైన ఇమేజ్ గల నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ కు ప్రతికూల అంశం. ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడ్డం, పొత్తులు కుదరకపోవడం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న ప్రచారం కాంగ్రెస్ పై ప్రభావం చూపే అంశాలే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మరికొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ పేలవంగా ఉంది. తాగునీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు వంటి వేసవి కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. నిధుల కొరత కారణంగా హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా అమలు చేయలేకపోవడం ఓ లోపమే. కాంగ్రెస్ అధిక సీట్లు గెలిస్తే మాత్రం వచ్చే 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సుస్థిరం చేయవచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ బీజేపీకి పెట్టని కోట. గత లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు పొందడంతో జోష్ మీదుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు లేదన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం సానుకూల సెంటిమెంట్ ను పెంచింది. నిధులు, ఆర్థిక వనరులకు లోటు లేదు. హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో బీజేపీ పార్టీ క్రమంగా ఉనికిని పెంచుకుంటోంది. బలహీనతల విషయానికొస్తే తాజాగా పార్టీలోకి ఫిరాయించిన వారికి సీట్ల కేటాయింపు పార్టీలో అసంతృప్తిని పెంచింది. కొందరు అభ్యర్థులు బలహీనంగా ఉన్నారు. జనాకర్షణ గల నేతలు, రాష్ట్ర స్థాయి నాయకత్వం లేకపోవడం ఓ లోపం. కొన్ని దక్షిణాది జిల్లాలో క్యాడర్, బూత్ స్థాయి కమిటీలు కూడా లేవు. పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే మాత్రం తెలంగాణ నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభ తగ్గలేదు. ఇప్పటికీ తెలంగాణలో ఫుల్ క్రేజ్. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ తో సహా కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన ఓటింగ్ శాతం సాధించడం ప్లస్ పాయింట్. మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో బలమైన కోర్ ఓట్ బ్యాంకు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా వనరులు, ఆర్థిక స్థిరత్వానికి ఢోకాలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇమేజ్ కారణంగా పట్టణ ఓటర్లలో సానుకూల అభిప్రాయం ఏర్పడింది. రైతు బంధు పథకాలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తాయి. ప్రతికూల అంశాలు ఎక్కువే. బీఆర్ఎస్ నాయకులు అనేక మంది కాంగ్రెస్, బీజేపీల్లో ఫిరాయించడంతో పార్టీ బలహీనపడింది. కార్యకర్తల్లో, నాయకుల్లో నైతిక బలం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోయింది. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన కేసీఆర్ కుటుంబానిదే ఆధిపత్యం. మహిళలు, మైనార్టీలో బీఆర్ఎస్ పట్టు పూర్తిగా సడలిపోలేదు. గొర్రెల పంపిణీ, నీటి ప్రాజెక్టుల వంటి ఆరోపణలతో ప్రతిష్ట మసకబారింది. ఢిల్లీ మద్యం స్కామ్లో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్, ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పార్టీ ప్రభను దెబ్బతీశాయి. ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తే మాత్రం మళ్లీ గోడ కొట్టిన బంతిలా దూసుకెళ్లవచ్చు. కార్యకర్తలు, నాయకుల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరమైతే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు, తన అరెస్టు రాజకీయ కుట్ర అన్న ఢిల్లీ సీఎం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో 2 అరెస్ట్. రాధాకిషన్, గట్టుమల్లును ప్రశ్నిస్తున్న పోలీసులు. బీజేపీ నేత బండి సంజయ్పై కేసు నమోదు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారన్న నాచారం సీఐ. కాసేపట్లో ముగియనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. కోదండగల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుకి ఊరట. తొందరపాటు చర్యలు తీసుకువద్దని సిఐడికి కోర్టు ఆదేశం. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.